హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాల్దీవ్స్లో మోనికా. సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో షూట్ చేయబోతున్నాను అనమాట. దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ. మేము మాల్దీవ్స్కి మూవ్ అవుతున్నాం అన్నప్పుడు నా కలీగ్స్ నాకు ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. నార్మల్గా మేము ఇప్పుడు ట్రావెల్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వాళ్ళు అన్నారు, మిగతా కంట్రీస్లో ఆర్ మిగతా ప్లేసెస్తో కంపేర్ చేస్తే మాల్దీవ్స్ ఈజ్ అ బిట్ ఎక్స్పెన్సివ్, లగ్జరీ కదా. సో ట్రావెల్ ఎలా ఉంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాకు ఎప్పుడైనా బ్రీఫ్ చెయ్యి అని చెప్పారు. వచ్చి ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది అండ్ నాకు అసలు టైం అయితే కుదరలేదు. సో లాస్ట్ వీకెండ్ జస్ట్ అలా కాల్ చేసుకుంటే అందరూ నన్ను అడుగుతుండేవారు, నువ్వు మర్చిపోయావు అని. సో అనిపించింది, ఎస్ దిస్ అ గుడ్ టాపిక్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ మాల్దీవ్స్ ఈరోజు టాపిక్ అయితే. సో నేనైతే నా బుక్తో కూడా రెడీ అయిపోయాను, ఎందుకంటే ఏది మిస్ అవ్వకూడదు కదా. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి డీటెయిల్ అన్నది నేను ఈ 1.5 yearsలో నేను ఏంటి ఎక్స్పీరియన్స్ చేశాను అవి చెప్తాను. ఆన్ అండ్ యావరేజ్ కాస్ట్ అయితే చెప్తా. సో మనకి ఎప్పుడైనా ఫస్ట్ గుర్తుకొచ్చేది రెంట్. ఇక్కడ హౌసింగ్ రెంట్ ఎలా ఉంటుంది అని. సో మోస్ట్లీ ఇక్కడైతే రెంట్స్ యూఎస్డీలో తీసుకుంటారు, ఎందుకంటే మాల్దీవ్స్లో యూఎస్డీ షార్టేజ్ చాలా ఉంది. సో రూపియాని కన్వర్ట్ చేయడం చాలా కష్టం కదా. సో అందుకు రూపియా కన్నా యూఎస్డీలో అయితే తీసుకుంటారు. 2 BHK 3 BHK ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు, హై రెంట్ అయితే చాలా హైగానే ఉంటుంది. దానికోసం రూమ్స్ షేర్ చేసుకుంటారంటే 2 members ఆర్ 2 families ఈచ్ ఒక్కొక్క బెడ్రూమ్ తీసుకొని హాల్ అండ్ కిచెన్ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక 2 BHK తీసుకుంటే 2000 to 2500 USD ఉంటుందన్నమాట. ప్లస్ లొకేషన్ అవి కూడా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా వర్షం పడవచ్చు. సో వాటర్ ఎక్కడ బ్లాక్ అవ్వట్లేదు అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఆ లొకేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ 2000 to 2500 USD అయితే రెంట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసింది కరెంట్. అది కూడా కొంచెం ఎక్కువే, బట్ ఎందుకు ఎక్కువ అని అనుకుంటే ఈక్వేటర్కి దగ్గరలో ఉన్నాము. సో ఈవెన్ హాల్లో కూడా ఏసీ ఉండాలి. అండ్ చెప్పడం మర్చిపోయాను, మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ విత్ ఫర్నిచరే ఉంటాయి. బేసిక్ ఫర్నిచర్ అన్నీ వాళ్ళు ఇస్తారు, ఇంక్లూడింగ్ హాల్లో ఏసీస్ కూడా. ఇక్కడైతే హాల్లో ఏసీస్ అందరి దగ్గర ఉంటాయి. ఈవెన్ మా హాల్కి కూడా 2 ఏసీలు అయితే ఇచ్చారు వాళ్ళే. బెడ్స్, డైనింగ్ టేబుల్, కిచెన్ యాక్సెసరీస్, ఓవెన్ ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి, మనం ఏమీ కొనుక్కోక్కర్లేదు. అండ్ ఈవెన్ యూసేజ్ వాటర్ కూడా బిల్ అయితే ఇక్కడ ఉంటుంది, జస్ట్ లైక్ ఎనీ అదర్ కంట్రీ. మన ఇండియాలో ఇంకా అది లేదు, లక్. మాల్దీవ్స్ గ్రౌండ్ లెవెల్లో ఉంది కదా. సో మోస్ట్లీ ఇక్కడ లోకల్స్ కూడా వాటర్ అయితే మినరల్ బాటిల్స్ తెప్పించుకుంటారు బయట నుంచి. డ్రింకింగ్ ఆర్ ఫిల్టర్ వాటర్ అయితే వాళ్ళు అసలు యూస్ చేయరు. సో వాళ్ళ సజెషన్స్ పైకి మేము కూడా వాటరే తెప్పించుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఎలాంటి డిజీజెస్ అయినా వాటర్ నుంచి స్ప్రెడ్ అవుతాయి. సో వాటర్ అండ్ సో కరెంట్ చెప్పడం మర్చిపోయాను కదా. సో యావరేజ్గా పట్టుకుంటే 1000 to 1500 అయితే అవుతుంది. ఇది రూపియాలో, యూఎస్డీ కాదు. ఇంకా మిగతావన్నీ రూపియాలోనే చెప్తాను. సో 1000 నుంచి 1500 రూపియా. అండ్ వాటర్ యూసేజ్కి సమ్ 500 రూపియా దాకా పడుతుంది, డిపెండ్ ఆన్ అస్. పిల్లలతో మాకు కొంచెం వాటర్ ఎక్కువే అవుతుంది, ఎందుకంటే మేము ఎప్పుడు రెయిన్ ఆట ఆడుకుంటూ ఉంటాం అనమాట. అండ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి కేజ్ ఉంటుంది. సో 1.5 liter బాటిల్ అయితే తెప్పించుకుంటాం మేము ఇవి. సో ఒక కేస్లో అరౌండ్ 12 బాటిల్స్ వస్తాయి. సో 18 liters ఆఫ్ వాటర్ విచ్ ఇస్ 60 రూపియా. తో అలాంటివి మనకి మంత్కి ఎన్ని పడతాయి, అలా మాకు ఆల్మోస్ట్ పడతాయి బాగానే. ఒక 250 liters దాకా పడతాయి అన్నమాట పర్ మంత్. సో అది. నెక్స్ట్ గ్రాసరీస్. ఇండియన్ గ్రాసరీస్ అన్ని చోట్ల దొరుకుతాయా అంటే అన్ని చోట్ల దొరకవండి, అన్నీ ఒకే షాప్లో కూడా ఉండవు. సో వెతుక్కుంటూ ఉండాలి, ఎప్పుడు రన్ అవుట్ అయితే కూడా తెలియదు. షిప్ వస్తే మేబీ మాకు అనిపిస్తుంది ఒక షిప్ వచ్చింది, కంటైనర్ వచ్చింది అంటే అన్నిటికీ స్ప్లిట్ చేసి పెడతారు. సో పాపులర్ షాప్స్ నుంచి ఫస్ట్ అయితే అయిపోతాయి, దాని నెక్స్ట్ అలా చిన్న షాపుల్లో కొన్ని మనకు దొరుకుతాయి. ఒక్కొక్కసారి అయితే బేసిక్ థింగ్స్ లైక్ ఆవాలు కూడా అయిపోతూ ఉంటాయి. ఆవాలు అయిపోతాయంటే ఫుల్ మాలే మొత్తం ఎక్కడా దొరకవన్నమాట. సో 1 month అహెడ్ గ్రాసరీ అయితే సేవ్ అయితే చేసుకోవాలి.
ఎస్పెషలీ మనకి మన ఇండియన్వి కావాలి అంటే అన్నీ కూడా దొరకవు, కొన్ని అయితే మనం సాక్రిఫైస్ కూడా చేసేయాలి. గ్రాసరీస్ ఎస్ హయ్యర్ రేటే ఉంటాయి. అరౌండ్ ఒక 2000 ఎంబీఆర్ అయితే పట్టుకోవాల్సిందే, ఎందుకంటే మనకు అన్నీ దొరకవు. సో జంక్ అన్ని క్యాన్సిల్. ఇక్కడ జంక్ తక్కువ, మన జంక్ మాకైతే అనిపించింది మన జంక్ చాలా తక్కువ ఉంటాయి వెజ్ ఐటమ్స్. సో అరౌండ్ ఒక 2000 మాత్రమే పడుతూ ఉంటాయి, మిగతావన్నీ ఓకే. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ అంటే వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకి శ్రీలంక, ఇండియా అండ్ ఇండోనేషియా నుంచి వస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ కోల్డ్ స్టోర్ ప్రొడక్ట్సే కదా, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ పట్టుకుంటే పర్ మంత్ అరౌండ్ 5000 రూపీస్ వరకు అవుతాయి ఓన్లీ ఫర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. గ్రాసరీ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఎందుకంటే బిట్స్ అండ్ బైట్గా కొంటూ ఉంటాం కదా. సో అరౌండ్ ఒక 2000 టు, నాకు ఎక్కువ పట్టదు ఎందుకంటే నేను ఇండియా నుంచి కూడా తెప్పించుకుంటూ ఉంటాను మెజారిటీ. సో అటు కాస్టింగ్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ రీఛార్జ్, అది కూడా కొంచెం ఎక్కువే, ఎందుకంటే ఇక్కడ నెట్ ఛార్జెస్ చాలా ఎక్కువ. సో నేనైతే వైఫై అయితే వాడతాను, నేనైతే రీఛార్జ్ చేసుకోదు. మొబైల్ది అయితే 800 దాకా పడుతుంది. సో నెట్ అరౌండ్ సమ్ 800 రూపీస్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్, చాలా సస్తా ఏంటి ఇక్కడ అంటే పెట్రోల్ ఓన్లీ 16 రూపీస్ పర్ లీటర్ అనమాట. అండ్ మాలేలో వెరీ స్ట్రిక్ట్ రూల్ విత్ ద 2 వీలర్స్. ఈవెన్ మీరు ఒక డే ఇన్ఫెంట్ని పట్టుకున్న 2 మెంబర్స్ కౌంట్. సో పర్ వెహికల్ ఓన్లీ 2 అలౌడ్, థర్డ్ ఎక్కుతామే అస్సలు అలౌడ్ చేయరు వాళ్ళు. సో ట్రాన్స్పోర్టేషన్ ఒకవేళ మనది అయితే మాత్రం తక్కువే పడుతుంది, బట్ బైక్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే బస్సెస్ విత్ ఇన్ మాలే తిరగాలి అంటే ఓన్లీ 5 రూపీస్. ఇక్కడ నుంచి హులుమాలేకి ఓన్లీ 10 రూపీస్. ఒకవేళ ప్రైవేట్ క్యాబ్స్ మనం బుక్ చేసుకుంటే విత్ ఇన్ మాలే ఎక్కి దిగితే 30 రూపీస్. ఇక్కడ నుంచి హులుమాలే వెళ్ళాలి అంటే 80, అండ్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే జస్ట్ 70. అదే ఫెరీస్ కూడా ఉన్నాయి సేమ్. ఇక్కడ నుంచి పబ్లిక్ అవన్నీ. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే 15 రూపీస్, $1. అండ్ ఇక్కడ నుంచి హులుమాలేకి ఐ గెస్ సేమ్ 15 or 20 ఉంటుంది అంతే. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూస్ చేసుకోవడం ద బెస్ట్, ఎందుకంటే మోర్ దెన్ 2 ఇక్కడైతే వాడలేము, కార్లే ఉండాలి. సొంత కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ అస్సలు దొరకదు. సో క్యాబ్స్ బుక్ చేసుకోవాలి. అయితే లగేజ్ ఎక్కువ ఉంది, బస్ స్టాప్కి మీళ్ళు దూరంగా ఉంది అంటే వి గో విత్ క్యాబ్ ఆర్ ఎల్స్ బస్సెస్ ఆర్ ద బెస్ట్ అనమాట. చాలా బాగుంటాయి, ఫుల్లీ ఎయిర్ కండిషన్, హాయిగా ఉంటుంది ఈ ఒక్కలో. నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ స్కూల్ ఫీజ్. బీయింగ్ అ ఫారినర్ మనం ఇక్కడ లోకల్ స్కూల్స్లో జాయిన్ చేయలేం, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావాల్సిందే. అగైన్ అక్కడ ఫీజ్ చాలా ఎక్కువ. అరౌండ్ ఒక ప్రైమరీ బేబీస్కి ఎక్స్క్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఆర్ అడ్మిషన్ ఫీజ్ ఓన్లీ మంత్లీ ఛార్జెస్ వచ్చేసి 5500 రూపీస్ అనమాట. అండ్ ఇన్ఫెంట్ ఛార్జెస్ వచ్చేసరికి పర్ పర్సన్ పర్ మంత్ 3000 to 3500 పడుతుంది. ప్లస్ వాళ్ళ ఎక్స్ట్రా ఛార్జెస్ జస్ట్ లైక్ మన ఇండియన్ స్కూల్స్ ఎలా ఉన్నాయో అవి కూడా ఉంటాయి, ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అవన్నీ. అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మెడికల్. బెస్ట్ ఇస్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఎలైడ్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యి ఉంటాయి మనకి. నాకు తెలిసిన వరకు చాలామందికి ఎలైడ్ కవర్ అయ్యి ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ అయితే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చిన్న చిన్న జలుబుకి దగ్గుకు కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ని యాక్సెప్ట్ చేస్తారనమాట, ఈవెన్ యువర్ మెడిసిన్స్. సో ఇక్కడ టచ్ ఎక్కువ మేము వెళ్ళలేదు, వెళ్ళిన 2 సార్లు మాకు మా ఇన్సూరెన్స్ కవర్ చేసింది. ఓన్లీ బేర్ మినిమం అరౌండ్ 150-200 రూపీస్ మాత్రమే మా చేతి నుంచి పడ్డాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ద లగ్జరీ సైడ్. మూవీస్తో లేవు, ఒకటే థియేటర్ నాకు తెలిసి మాలేలో ఉంది. అండ్ అది కూడా వీళ్ళ లోకల్ ఉంటాయి, మనకు అర్థం కావు. అండ్ మనకి ఇండియన్స్ కోసం హై కమిషనర్ వాళ్ళు, ఐసీసీ వాళ్ళు అప్పుడప్పుడు ఏకదమ్ ఓల్డ్ జమానా మూవీస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ అది జస్ట్ థియేటర్ ఎలా ఉంది చూడడానికి తప్పితే మన మూవీస్ అయితే ఉండవు. సో మూవీస్ అన్నది కట్. అండ్ నెక్స్ట్ ట్రావెల్, ఎక్స్కర్షన్స్కి వెళ్తూ ఉండొచ్చు. సో అగైన్ దట్ ఈస్ హయ్యర్ సైడ్. బట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం టూరిస్ట్గా వస్తే ఇంకా పేలిపోద్ది. బీయింగ్ అన్ ఎక్స్పాట్స్ ఆర్ లోకల్స్కి కొంచెం డిస్కౌంట్స్ అయితే ఉంటాయి.
నెక్స్ట్ ఈస్ ఫుడ్. రెస్టారెంట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, సో అటు కంపేర్ చేస్తే రెస్టారెంట్స్కి కూడా. అండ్ అవి నార్మల్గా మన ఇండియాలో ఏంటి, వెజ్ మెను అండ్ నాన్ వెజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే అది అబ్జర్వ్ చేసేదాన్ని వెజ్ అండ్ నాన్ వెజ్లో. బట్ ఇక్కడ అంత డిఫరెన్స్ ఏం కనిపించదు, ఎందుకంటే అన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అండ్ అన్నీ కోల్డ్ స్టోర్డ్ ప్రోడక్ట్సే. సో ఫుడ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే బేసిక్ ఒక దోశ పట్టుకుంటే అరౌండ్ $12-13కి దొరుకుతూ ఉంటుందన్నమాట. అండ్ చాలా తక్కువ రెస్టారెంట్స్లో ప్యూర్ వెజ్ అనేది ఉంటుంది. సో మీకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఆన్ అ బ్రీఫ్ ఇస్తాను, ఎలాంటి రెస్టారెంట్స్లో ఏంటి దొరుకుతున్నాయి ఆర్ ఎక్కడ వెజిటేబుల్స్ ఏంటున్నాయి. సో అప్కమింగ్ వీడియోస్ మొత్తం మీకు చూపిస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. నేను మీకు ఇంకా చాలా బ్రీఫ్గా, అంటే ఎలా అవుతున్నది, మా గ్రాసరీ షాప్స్ ఎలా ఉంటాయి, వెజిటేబుల్ షాప్స్ ఎలా ఉంటాయి, రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి, ఏ ట్రిప్స్కి ఎంత కాస్టింగ్ అవుతాయి, సో ఇండివిజువల్గా మీకు ప్రైసింగ్తో పాటు ప్లస్ మీరు ట్రావెల్ చేయాలంటే ఏంటి పట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చాలా రెగ్యులర్గా ఇంకా చేస్తూ ఉంటాను. సో అందులో వస్తుంటాయి. సో డూ ఫాలో మై ఛానల్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.